హలో గైస్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే. మాస్ ఇమేజ్ కోసం చాలా కష్టపడుతున్నారు న్యాచురల్ స్టార్ నాని. నాని ప్రెజెంట్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో రెడీ అవుతున్నాడు. గతంలో లవర్ బాయ్గా ఎక్కువగా లవ్ స్టోరీలు చేసిన నాని ఇప్పుడు రిస్క్ అయినా పర్లేదు అని ఎక్స్పెరిమెంట్లు చేయడం స్టార్ట్ చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలు చేస్తున్నాడు. నాని నుంచి హిట్ 3 లాంటి హై ఎలివెన్ సినిమాలు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. దసరా ప్యారడైజ్ లాంటి మూవీస్తో నాని మాస్ ఇమేజ్ను బిల్డ్ చేసుకుంటున్నాడు. రిస్క్ చేసైనా సక్సెస్ దక్కించుకుంటున్నాడు. ఫిలిం ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ని స్టార్ట్ చేసి అష్టాచెమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత చేసిన బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో మంచి సక్సెస్ సాధిస్తూ మంచి స్టార్డమ్ని సంపాదించాడు. స్టోరీ సెలెక్షన్లో జాగ్రత్తలు తీసుకుంటూ కింద స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. పాన్ ఇండియా స్టార్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు నాని. ప్రెజెంట్ శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో ది ప్యారడైజ్ మూవీతో మరోసారి తన మాస్ ఇమేజ్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కొన్ని సినిమా స్టోరీలను అంచనా వేయలేరు. వారు రిజెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నాని కూడా తన కెరియర్లో చాలా స్టోరీలను రిజెక్ట్ చేశాడు. ఆ స్టోరీస్ వేరే హీరోలు చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలా నాని వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటంటే నెంబర్ 1 సీతారామం. హను రాఘవపుడి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, రష్మిక మందన చేసిన ఈ సినిమా దుల్కర్ సల్మాన్ మూవీ లిస్ట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. నెంబర్ 2 ఊపిరి. నాగార్జున, కార్తిక్, వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేసిన ఈ మూవీ కాన్సెప్ట్ కొత్తగా హై పర్ఫార్మెన్స్తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 3 మహానటి. ఈ బయోపిక్లో అక్కినేని నాగేశ్వరరావు గారి క్యారెక్టర్లో చేయమని నానిని అడిగారట. కానీ నాని ఈ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. నెంబర్ 4 ఉయ్యాల జంపాల. రాజ్ తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి మంచి సక్సెస్ సాధించింది. నెంబర్ 5 సుప్రీం. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరియర్లో వన్ ఆఫ్ ది డీసెంట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమాను కూడా నాని వదులుకున్నాడు. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలని నాని మిస్ చేసుకున్నాడు.